అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. అందరికీ ముందుగా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మా ఇంట్లో ఉగాది పూజ ఏ విధంగా జరిగిందో ఈ వీడియో ద్వారా మీ ముందుకి షేర్ చేయడానికి వచ్చేసాను. ఏ పండగ వచ్చినా కూడాను మా ఇంటి ముందు ఈ విధంగా జేగురుతో అలికి వాకిట్లో ముగ్గు వేసుకొని గుమ్మాన్ని ముందుగా అందంగా తయారు చేసుకోవడం నాకు చాలా ఇష్టం. నాకే కాదండి, మా ప్రాంతీయంలో ఈ జేగురు ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవిని స్వాగతం పలుకుతున్నాము అన్నట్టుగా మా ఉద్దేశం. అలాగనే కాదండి, ప్రతిరోజు కూడాను వాకిట్లోని ఈ విధంగా బియ్యపిండి ముగ్గు వేసుకుంటే మన ఇంటికి చాలా మంచిది అని చెప్పి హిందూ సనాతన ధర్మం ప్రకారము వాకిట్లో ముగ్గు ప్రతిరోజు వేసుకోవాలి. అంటే ఇంత హడావిడిగా హంగామాగా కాదండి, ఏదో చిన్న ముగ్గు ప్రతిరోజు గుమ్మం కడుక్కొని ముగ్గు అయితే వేసుకోవాలి. మా అత్తగారి ఇంట్లో కానీ, మా కన్నవారి ఇంట్లో కానీ, మా చుట్టాలు ఎవరింట్లోనైనా సరే ఉగాది రోజు పంచాంగానికైతే పూజ చేస్తామండి. పొద్దున్న పంచాంగానికి షోడశోపచారాలతో పూజ చేసి మధ్యాహ్నం పంచాంగ శ్రవణం అయితే చేస్తాము. పూజ చేసిన ప్రప్రథమంగా ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదండి, పసుపు వినాయకుడికి అయితే పూజ చేసుకుంటాం కదా. ఈ రోజు కూడా పసుపు వినాయకుడికి పూజ చేశాము. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఇది నానావిధ పరిమళపత్ర పుష్పాని చ అక్షతాన్ సమర్పయామి ధూపం. షడ్రుచులు కలిగిన మామిడికాయ ప్రసాదము, పరమాన్నము, వడపప్పు, మామిడికాయ ఇవన్నీ కూడాను నైవేద్యం పెట్టడం అనేది మాకు ఆనవాయితీ. పూజ అనంతరము మా వారు మాకు తీర్థప్రసాదాలు అయితే ఇచ్చారు. ఉగాది రోజు మేము చేసుకున్న పిండి వంటలు ఏంటి అంటే పెరుగు ఆవడలు, మామూలు వడలు, మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర. ఇంకా పొద్దున్నంతా ఇలా అయిపోతే సాయంత్రం మా వారు పంచాంగ పఠనం అయితే చేశారు. ఎప్పుడు కూడా ఆయన పంచాంగ పఠనం చేస్తే మేమందరము శ్రవణం అయితే చేస్తాము. ఈ నూతన సంవత్సరం మనందరికీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.